థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. బేసిక్గా ఒక యుద్ధం అనేది ల్యాండ్ కోసం, పొలిటికల్ పవర్ కోసం, ఖనిజ సంపద కోసం లేదా టెర్రరిజం అంతం కోసం జరుగుతుంది. బట్ ఒక హిందూ టెంపుల్ కోసం యుద్ధం జరగడం ఇదే మొదటిసారి. టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు గనక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, కంబోడియాలో ప్రీ విహార్ అనే ఒక శైవ క్షేత్రం ఉంది. బట్ ఇది థాయిలాండ్ బార్డర్ ఆనుకుని ఉంది. అయితే చాలా దశాబ్దాలుగా టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా థాయిలాండ్ భూభాగం కిందికి వస్తుంది అని చెప్పేసి, ఇది మా వారసత్వ సంపద అని చెప్పేసి థాయిలాండ్ ఆ ప్రదేశంలో మిలిటరీ క్యాంపులను ఏర్పాటు చేసి కాంబోడియా ఆర్మీపై చాలా సార్లు దాడులు చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కాంబోడియాకు 2013లో అనుకూలమైన తీర్పు వచ్చింది. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో ఈ 2025లో ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మారాయి. ఇదే సందర్భంలో టెంపుల్ దగ్గర కాంబోడియా కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. సో ఇది ప్రెస్టేజియస్ గా తీసుకున్న థాయిలాండ్ మిలిటరీని మోహరించి దాడులను స్టార్ట్ చేసింది. సో చూద్దాం ఏం జరగబోతుందో.